చాలామంది పేషెంట్స్ నన్ను అసలు ఈ బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ గురించి మాట్లాడమని చెప్పారు. నేను ఒక 5 నిమిషాలు మీతో ఇవాళ బ్రీఫ్‌గా మాట్లాడతానండి. యాక్చువల్‌గా నార్మల్ మెన్స్ట్రువల్ లెంత్ అంటే డ్యూరేషన్ గ్యాప్ ఎంతుండాలి అంటే ఐడియల్‌గా 21 రోజు నుంచి 35 రోజులు గ్యాప్ ఉండడం అనేది కామన్ అండి. కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, నాకు ఇవాళ ఈ మంత్ 5 రోజుల ముందు వచ్చింది, 4 రోజుల ముందు వచ్చింది, ఎప్పుడు రెగ్యులర్‌గా వచ్చేది అనేది. కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్, కొన్ని హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్ వలన ఒక 4 డేస్, 5 డేస్, 1 వీక్ వరకు కూడా నార్మలే అండి. అప్ టు 21 డేస్ వరకు రావడం కూడా నార్మల్ కిందనే మేము కన్సిడర్ చేస్తాము. ఒకవేళ మోర్ దెన్ 35 డేస్ గ్యాప్ వస్తుంది, ఇంకా 35 డేస్ నుంచి 50 డేస్ గ్యాప్ వస్తుంది, అది ఇట్లా ఈసారి ఇట్లా అవుతుంది అంటే కూడా అది కూడా కన్సర్న్ చెందాల్సిన విషయమే, అంటే పట్టించుకోవాల్సిన విషయమే. దాని గురించి కూడా ఆలోచన చేయాలి. ఒక 5 to 7 డేస్ డ్యూరేషన్ ఆఫ్ ద సైకిల్, అంటే 5 to 7 డేస్ బ్లీడింగ్ కావడం అనేది నార్మల్ అండి. ఓకేనా. లెస్ దెన్ 1 or 2 డేస్ కావడం కానీ, మోర్ దెన్ 7 డేస్ కావడం కానీ, హెవీ బ్లీడింగ్ కావడం కానీ, క్లాట్స్ పాస్ చేయడం కానీ, అంటే గడ్డలుగా బ్లీడింగ్ కావడం కానీ అబ్నార్మల్ అండి. ఇంకా వచ్చేసి 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కూడా అబ్నార్మల్గా బ్లీడింగ్ అవ్వడం కామన్. ఎందుకంటే వీళ్ళకి ఇంకా హార్మోన్స్ అనేవి పీక్ చెందుండవు కాబట్టి ఇంప్రాపర్ హార్మోన్స్ వల్లనే మీకు అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతుంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంకో ఏజ్ గ్రూప్ అండి, 45 to 50 ఇయర్స్, అంటే అరౌండ్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్స్ వల్ల కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం, ఫ్రీక్వెంట్ సైకిల్స్ రావడం, హెవీ బ్లీడింగ్ రావడం అనేది కామన్ అండి. సో వీటి కారణాలు ఏంటండి, మాకేంటి ఇంత ప్రాబ్లం జరుగుతుంది, ఇంతవరకు నార్మల్గా ఉన్న వాళ్ళము మాకెందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది పేషెంట్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. సో టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, దానికి తగ్గ టెస్టులు చేస్తారు, స్కాన్ చేస్తారు, దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ అండ్ వీ హ్యావ్ సీన్ ఆర్ polyps, fibroids, endometriosis, last but not least endometrial carcinomas and cervical cancers అండి. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. సరే, ఎప్పుడైనా సరే మీకు డౌట్ ఉందంటే దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్ట్ అవ్వండి, మీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోండి. ఇప్పుడు లేటెస్ట్గా ఎన్నో రకాల మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయండి. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి, రాడికల్ థెరపీస్ ఉన్నాయి, రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. Please go to your nearest gynecologist and avail the proper facilities.